విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, నదీ స్నానం, మృత్తికా స్నానం, మంగళా స్నానం, మరలా విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, దీక్షాధారణ, అంకురార్పణ, మంటపారాధన. దేవతల్ని ఆవాహన చేయడానికి మొత్తం కలిపి ఒక రోజు పడుతుంది. 60 సంవత్సరాలు, 27 నక్షత్రాలు, 7 వారాలు, 2 ఆయనాలు, 2 పక్షాలు, 12 మాసాలు, నవగ్రహాలు 9. వాటికి మరలా అధిదేవత ప్రతిదేవతలని ఇద్దరిద్దరు ఉంటారు. అవి మొత్తం 27. అలాగే 7 వారాలు, 6 ఋతువులు, ఈ మొత్తం కలుపుకుంటే 365 ఉంటాయి. అంటే వీళ్ళందరి సమక్షంలో మృత్యువుని శాంతింపచేస్తే మృత్యు శాంతింపబడతాడు అని చెప్పి చేస్తాం. 3 రోజులు కూడా ఇవి ఆవాహన చేయటం, నవగ్రహాల జపాలు, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ 2వ రోజు జరిగిపోతాయి. 3వ రోజు 365 మందిని ఎంతమందిని అయితే మనం ఆవాహన చేశామో వీళ్ళందరికీ హోమం ఉంటుంది, రుద్రహోమం ఉంటుంది, మృత్యుంజయ హోమం ఉంటుంది, ఆయుష్య సూక్త హోమం ఉంటుంది. ఆయుష్య హోమం అంటాం.